నిడదవోలు విశాఖపట్నం అంటే దువ్వాడ ఈ రెండింటి మధ్య 198 కిలోమీటర్ల పొడవుతో 9,889 కోట్ల రూపాయల ఖర్చుతో 3వ 4వ రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని 2030-31 ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాలని ఇటీవల కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది హర్షణీయం. కానీ అదే సమయంలో కడప, పెళ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ రైల్వే ప్రాజెక్టు మాటేమిటని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంది. రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2008-2009 రైల్వే బడ్జెట్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అప్పుడు ఆ బడ్జెట్లో ఈ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రము భరించే విధంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది. 255.40 కిలోమీటర్ల పొడవు, 3,038 కోట్ల రూపాయలు అంచనా. ఆనాటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మునియప్పన్ గారు శంకుస్థాపన కూడా చేశారు. కడప నుండి పెళ్లిమర్రి వరకు 21.80 కిలోమీటర్ల పొడవు మేరకు 351 కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే లైన్ కూడా వేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 132.39 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు పనులు నిలిపేసింది. పోనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా ప్రారంభమవుతుంది అనుకుంటే అది లేదు. కూటమి అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో కూటమే, రాష్ట్రంలో కూటమే, కానీ పనులు ప్రారంభం కాలేదు. ఈ యొక్క నిడదవోలు విశాఖ రైల్వే ప్రాజెక్టు మంజూరు చేయడం హర్షణీయం. కానీ ఇది ఆల్రెడీ మంజూరయ్యి కొంతమేరకు పనులు పూర్తయి మధ్యలో నిలిచిపోయినటువంటి ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. మదనపల్లి ఆ ప్రాంతానికి, కుప్పం ప్రాంతానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి పనులు పునఃప్రారంభించడమా, లేదా కేంద్ర ప్రభుత్వమే 100% భరించే విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెంటనే పనులు పునఃప్రారంభించేటట్టు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది.